సార్ 'దువ్వాడ శ్రీనివాస్‌ని' మరి ఏ ఇష్యూ వలనో తెలీదు. కానీ ఈ మధ్య వచ్చిన ఇష్యూ మాత్రం ఒకటే ఉంది. మాధురి, పాని, ఈ 'దువ్వాడ'. ఈ ఇష్యూ వల్ల ఆయనని పార్టీ నుంచి తొలగించారు జగన్ అని జెప్పేసి ఒక వార్తొస్తుంది. ఎంతవరకు నిజమయ్యా అనుకుంటున్నారు? యాక్చువల్‌గా వాళ్ళ దువ్వాడ శ్రీనివాస్ ఉన్న ఏరియాలో ఉన్న పాలిటిక్స్‌ను కొంచెం చదివాను. ఈ ప్రశ్న అడుగుతావు కాబట్టి. అక్కడ పేరాడ తిలక్ అని ఇంకొక అతను ఉన్నాడు. అతనికి ఆల్టర్నేటివ్గా అతనికి పడదు. దువ్వాడ శ్రీనివాస్ పడకపోయినా కూడా జగన్ ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాడు చాలా సమస్యల్లో. ఇది ఒక న్యూసెన్స్ కింద తయారైందని ఎందుకు అనుకున్నానంటే, యాక్చువల్గా అతనంటే 2 సార్లు కంటెస్ట్ చేసినా కూడా గెలవలేకపోయాడు దువ్వాడ శ్రీనివాస్. అయినా కూడా అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడంటే ఎంతటి కాన్ఫిడెన్స్ ఉంటే ఇస్తాడు. చాలా వరకు భరించాడు. కానీ ఇప్పుడు ఈ తలకాయ నొప్పులతో పాటు ఇతనికి వచ్చే బ్యాడ్ నేమ్, ఈ దువ్వాడ శ్రీనివాస్ ద్వారా వచ్చే బ్యాడ్ నేమ్ ఎక్కువ అయిపోతుందని. అది ఫ్యామిలీ అఫైర్, అది ఒకటి. అదేమో రొచ్చు అయిపోయింది. ఆ అమ్మాయి సీన్లోకి వచ్చేసి సెకండ్ వైఫ్ సీన్లోకి వచ్చి ఇది ఏంటంటే పార్టీ ఇమేజ్ దెబ్బ కొడుతుంది అనమాట. ఆ దెబ్బ కొడుతుందని ఫీల్ అయ్యి అతను మిల్లుగా పిలిచి తప్పించి ఆ తిలక్ అన్న అతనికి ఇచ్చారని. ఆ తిలక్ కాకుండా ఇతనికి సరిపడేవాడు ఎవడు లేడు. ఇతనంటే ఎవరికి పడదు. సాధారణంగా ప్రతి పార్టీలోనూ చాప కింద ఉంటారు వెరలు, సలగా అందరికి వెరల్స్ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి ఏదో విధంగా రాజేస్తే మనం ఏం అయిపోతుందో చూసే వాళ్ళు ఉంటారు పక్కన. ఇప్పుడు కర్ణాటకలో చూసినట్టు. సో అది కొంచెం పెద్ద లెవెల్ కాబట్టి మనం కొంచెం గట్టిగా మాట్లాడుకుంటాం. ఇది వచ్చి చిన్న లెవెల్ కాబట్టి, మళ్ళీ ఎమ్మెల్సీ కాబట్టి అందులోనూ ఎటువంటి కేసులోనూ ఇల్లు ఇల్లాలు ప్రియురాలు కేసు, అది టక్కర దొంగ చక్కని చుక్కలు అన్నాం కదా, ఆ విధంగా వాళ్ళ మధ్య జరుగుతుంది. రొచ్చు అయిపోయింది. ఇది అందరిట్లలోనూ జరుగుతున్నదే. ఇంటింట రామాయణం లాగా అందరిలోనూ జరుగుతుంది. కొంతమంది గోప్యంగా ఉంచుకుంటారు, ఎందుకు వచ్చిన పరుగు తీసుకోడు అంటే ఎంత చెప్పినా ఇంతే అని. అవసరం ఫ్యామిలీ బ్రేక్ చేయడం వల్ల పిల్లలకు దెబ్బ వస్తాయి అని ఇంగిత జ్ఞానం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఆవిడ లాంటి వాళ్ళకి ఉండదు. లేనట్టే ఆవిడకి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చినప్పుడు అక్కడ ఉండాలి. కానీ అతన్ని బతకనివ్వను, అతను ఎమ్మెల్సీ తీసేయండి అని ఆవిడ జగన్ దగ్గరికి వెళ్ళి అడిగిందంటే ఆవిడ ఏదో విధంగా కక్ష తీర్చుకునే టైప్ మనిషి అనమాట. అలా కొంతమంది ఉంటారు. పోతే ఏదో ఏడిచాడు ఆవిడ అలా ఉంటే ఈ ఇంట్లో కూడా ఆవిడ ప్లేస్ ఉండేది. కానీ ఎవడు యాక్చువల్గా ఈ ఇంట్లో డెఫినెట్గా ఏదో విధంగా అప్పుడప్పుడు వచ్చి అర్జెంట్కి వచ్చి వెళ్ళిపోమని చెప్పేసి అరేంజ్మెంట్లోనే ఊరాకులు కట్టుకున్నాడు. అదే హైవే పక్కన ఉంది, అక్కడ ఇల్లు ఏమి లేవు. ఎవడో దొంగ ఎవడో పడినా కూడా ఏం చేయలేడు. మా ఊర్లో ఉండి రాజమండ్రి, కడియం, ఎంత కాకినాడలో ఎటువంటి హైవేస్ ఉంటాయి. ఇప్పుడు హైవేస్లో లేవు, అన్ని చాలా బాగుంటాయి నర్సరీస్ లాగా. ఒక గెస్ట్ హౌస్, పూలు పరిచేసి ఉంటాయి. ఇది అలా లేదు, వెళ్ళి పొలాలు ఉన్నాయి, అక్కడ ఇల్లు ఉంది వరుసగా లైన్గా గొడవ కట్టేశాడు. ఇప్పుడు ఆ ఇంటి కోసం ఫైట్ చేస్తారు యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ మ్యాటర్ ఎంతకంటే ఎక్కువ తను భరించాడంటే వైఎస్ఆర్సీపీకి ఇంకా బ్యాడ్ వస్తాయి. మామూలుగానే లేదు, ఆఫీసర్లు కానీ అందరూ జంప్ చేస్తారని మనం అంటున్నాం. జంప్ చేయకుండా ఎందుకుంటారు? ఫైనల్గా అల్టిమేట్గా ఎవరి ఫ్యూచర్ వాళ్ళది. ఇందాక అజయ్ కాలం గురించి మాట్లాడుకున్నాం, ఇంకోటి ఎవరి గురించి మాట్లాడుకున్నాం, ఇంకొక 11 ఎమ్మెల్సీలు 40 ఎమ్మెల్సీ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు? ఆ ఎమ్మెల్యేలు నిలబడ్డారు, ఆ ఊర్లో పనులు జరగాలంటే వెలుగు వచ్చి అంటారా? తెలుగుదేశం కానీ జనసేనలోకి వచ్చి చేరితే నీకు పనులు జరుగుతాయి అంటారు. ఏం చేస్తాడు ఎమ్మెల్యే? ఊరు వెళ్తే ఊర్లో పలుకుబడి ఉండదు, టూరింగ్ పార్టీ కాదు కాబట్టి. ఆ విధంగానే బీజేపీతో సఖ్యతగా లేకపోతే మన బండారాలన్నీ బయటపడతాయని సృజనా చౌదరి, సీఎం రమేష్ అందరూ ఎందుకు చేరారు? ఎందులోనే చంద్రబాబు నాయుడు పార్టీలో ఉంటూ ఎంపీలుగా ఎలక్ట్ అయ్యి బీజేపీలో చేరిపోయారు. ఒక విధంగా బీజేపీలో ఉన్న తెలుగుదేశం కోవట్లాడు. విత్ ద పర్మిషన్ అండ్ విత్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు వెళ్ళారు. అది మామూలు, అది వీళ్ళకే జరిగింది, వాళ్ళకే జరుగుతుంది. చంద్రబాబు నాయుడులో ఉన్నప్పుడు వాళ్ళకి మరి జగన్ ఒకసారి తక్కువ సీట్లు వచ్చినప్పుడు అందులోంచి షిఫ్ట్ అయిపోయారు కదా తెలుగుదేశానికి. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళా హిస్టరీ రిపీట్ ఎందుకు అవుతుందంటే వీళ్ళకి చాలా మీనియల్ నెంబర్, చాలా తక్కువ నెంబర్ వచ్చింది వైఎస్ఆర్సీపీ ఓటుకి. వాళ్ళు ఫైనల్గా ఎమ్మెల్యేలే, బట్ వాళ్ళు ఊరు వెళ్తే ఎవడు చేస్తాడు పనులకి? హైదరాబాద్ అమరావతి వచ్చి పని చేయించుకోవాలంటే వాళ్ళు చేయరు. లోకేష్ చేయనివాడు, ఆ మినిస్టర్ కూడా వీడవాడు, వైఎస్ఆర్సీపీ వచ్చాడు అని చేయనివారు. చేయాలంటే డబ్బులు అన్న కొట్టగా పెద్ద డబ్బులు సేమ్ పార్టీ ఉండాలి, అప్పుడు జంప్ చేస్తారు.
ఇది ఇందులో పెద్ద నిగూఢమైన సత్యాలు ఏమి లేవు, ఇదే సత్యం. ఎమ్మెల్యే ఈజ్ ఏ హెల్ప్లెస్ ఫెలో, స్పైన్లెస్ ఫెలో. ఇప్పుడు ద రూలింగ్ పార్టీ సంథింగ్ ఎల్స్. రూలింగ్ పార్టీ కానీ వేరే అయితే వాడు స్పైన్లెస్ అంతే కదా. మరి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చిన పని కూడా చేయలేదు, ఆధార్ కార్డు కూడా ఇప్పించలేడు. నేను ఊరు చెప్తున్నాను యాక్చువల్గాను. అంచేత ఆ పార్టీలో కలవడం అనేది వీళ్ళు చేశారు, వాళ్ళు ఆ నేషనల్ లెవెల్లోనే చేశారు. సృజనా చౌదరి వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు బీజేపీ. అయినా కూడా వాళ్ళని దగ్గర రానివ్వదు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని దగ్గర రానివ్వరు. ఎప్పుడు దగ్గర రానిస్తారు? మా పార్టీకి మనుగడ ఉంటే రాణిస్తామని అసుంట దూరం పెట్టి ఫైనల్గా వాళ్ళకి 9 సీట్లు కొట్టారా? లేదా ఆంధ్ర వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయడం ఏంటి? బీజేపీకి భయపడి తెలుగుదేశం వాళ్ళు అందులోకి షిఫ్ట్ అయిపోయి అయినా కూడా వాళ్ళు ఒక లెవెల్లో పెట్టారు అంతే. ఎప్పుడు దగ్గర రానిచ్చారు? వాళ్ళకి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేశాడు మన ఫిల్మ్ యాక్టర్ పవన్ కళ్యాణ్. అప్పుడు వీళ్ళకి ఒక 9-15 ఇస్తే 7 గెలిచారా? ఇది జరిగింది. బీజేపీ విల్ సీ ఇట్స్ ఓన్ బెనిఫిట్ రూలింగ్ పార్టీ కాబట్టి. మరి లేకపోతే కవిత ఇంతకాలం ఉంచక్కలేదు. హెల్త్ పోయింది అంటున్నారు కానీ చెప్పి పాపం గైనకాలజికల్ ఏదో ప్రాబ్లమ్స్ అంటున్నారు, ఏమంటారు. లేడీస్ అందరూ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అది లేదని కూడా మనం డినై చేయలేము యాక్చువల్గా. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిట్ వాళ్ళు కరవరాళ్ళు. మనీష్ సిసోడియానే కరగలేదు, కేజ్రీవాల్నే కరగలేదు. వాళ్ళ పాలసీ అంటే పాలసీ. వాళ్ళకి ఏదో విధంగా అక్కడ ఢిల్లీలో పవర్ కావాలి, ఆంధ్రాలో పవర్ కావాలి, కర్ణాటకలో కావాలి, తమిళనాడులో నోట మాట రావట్లేదు అన్నారు వాళ్ళు. అన్నారా? అన్నామేళ ఎలా అంటే 17 సీట్లు గెలుస్తారు ఆయన సీటుకి వెళ్ళలేదు. బట్ ఈజ్ ఎ గుడ్, ఈజ్ పవర్ఫుల్ పర్సన్ అతను. మీరు అదంతా రౌడీజం అది తమిళనాడులో డిఎంకే అంటే. సో అది నేను మామూలుగా అన్నాను. అక్కడ కూడా కొంతమంది చదివి ఏడుస్తున్నారట. ఇలా అన్నాను. నేను అక్కడ మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిపోతే అక్కడ నకిరన్ గోపాలన్న ఒక ఉన్నాడు తమిళనాడులో, అతను మాట్లాడతాడు. ఇవన్నీ లేనప్పుడు నకిరన్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా ఇష్టం నాకు. అతను అక్కడే వెళ్ళగలిగాడు వీరప్పందరికి. మిగతా వాళ్ళు రానిచ్చేవాడు కదా. అతను తమిళనే, అతను తమిళనే. మీకు అర్థమైనప్పుడు అతను అంత ఫేమస్. నకిరన్ అనేది ఆయన పుస్తకం పేరు. చౌ రామస్వామి ఒక పుస్తకం ఉండేది అటువంటిది. చౌ రామస్వామి పుస్తకం అంటే తొగ్లక్ అని ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ కూడా బాగా రాయగలడు, పిక్ అని. ఇలా చాలా ఉంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ దిస్ జనరేషన్ షుడ్ అండర్స్టాండ్. ఈ జనరేషన్లో ఉన్న పొలిటీషియన్స్ కూడా ఇవన్నీ తెలియవు. ఎవరెవరు ఏంటో, తమిళనాడులో ఏముందో, కర్ణాటకలో ఏంటో తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నప్పుడు నేను అందులో క్యాజువల్గా చెప్తాను. ఓకే. సో ఇది ఈ సినారియోలో ఎమ్మెల్యేస్ అందరూ కూడా జంప్ చేయడం గల కారణం ఏంటంటే వాళ్ళ పనులు జరగాలి. పనులు జరగవు ఇప్పటి నుంచో కదా, ఎప్పటి నుంచో. రన్నింగ్ పార్టీల్లో ఉన్న వాళ్ళకి పని జరగాలంటే ఏదో డబ్బులు కొట్టాలి, పేద డబ్బులు చేస్తారు. అప్పుడు ఇంటికి ఇచ్చేస్తా చేయడే. ఆడు ఈ పార్టీ కూడా రాయండాలి. వాడు అలా చేసినా కూడా లోకల్ అడుగుతాడు, వాడు ఎందుకు చేసి అడుగుతాడు. అది తీసుకున్నా సరే అంట, సగం నాకు ఇచ్చి అంటాడు. ఇది జరుగుతుంది మా భారతం ఏంటంటే ఇది. అంటే అందరు వెళ్ళిపోతున్న క్రమంలో ఇప్పుడు దువ్వాడని తీసేయడానికి కూడా ఆలోచిస్తారు. దువ్వాడకు ఒకటి, అతను పవన్ కళ్యాణ్ తిడతాడని, చంద్రబాబు నాయుడు తిడతాడని పెట్టుకున్నాడు. ఎలక్షన్లో గెలలేదు అతను. 2 సార్లు 3 సార్లు ఓడిపోయాడు. అంటే సొంతంగా ఇష్టతతోటి ఇష్టపడి ఇచ్చిన సీటు. తీసేయడం వల్ల పార్టీకి నష్టం లేదు, తీయకపోవడం వల్ల నష్టం ఉంది. ఈ ఏదో కంపు అంతా పెడతాడు లేదా, ఇల్లు ఇల్లాలు ప్రియురాలు కంపు అంతా పెట్టట్లేదు మరి గోల కింద. అది డెఫినెట్ గా తీస్తాడు. ప్లస్ వాళ్ళ ఆవిడ గోల పెట్టేస్తుంది మా ఓన్ తీసేయండి అని. బికాజ్ ఇది ఇన్ఛార్జ్. తను ఏంటంటే ఇన్ఛార్జ్ కాబట్టి ఆ ఇంటిని వైఎస్ఆర్సీపీ క్యాంప్ ఆఫీస్ కింద పెట్టుకుందామని అనుకున్నాడు. అలా ఉంటే వీడు దగ్గర రాదని. ఇంకా అది కదా, ఇట్స్ టూ లేట్. తీసేసిన కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే తెలంగాణ కూడా రాడు అక్కడికి. వీళ్ళిద్దరు మళ్ళీ పర్సనల్ విషయాలు ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐ రెడ్. మీరు ఆ ప్రశ్న వేస్తా అన్నప్పుడు నేను చదివింది ఏంటంటే న్యూస్ లో అదే, ప్రింట్ మీడియాలో చదివింది అదే యాక్చువల్గాను. బట్ అతను తీసేయడం వెనకాల ఉన్న అంతరార్థం అతనికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే పార్టీని ఇంతకంటే ఇప్పుడు డ్యామేజ్ చేసుకోలేడు కదా. ఇప్పుడు ఇతను సెంట్రల్ ఇష్యూ అయిపోయింది. ఎక్కడ టెక్కలేక అంత ఎక్కడ బొక్కలు ఎక్కడ ఉంటుంది చిన్నది. అది వచ్చి పార్టీ అంతటినీ డామినేట్ చేసింది ఈ మధ్యన. వీళ్ళ అఫేర్, వీళ్ళు రాంగ్ అఫేర్ ఉంది కదా, ఇది మొత్తం పార్టీ బ్యాట్ చేసేసింది. ఎంత బ్యాట్ చేసినా ఇంకా 6.5 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు ఎవరెవరైనా పీకినా కూడా రీకన్స్ట్రక్ట్ అవ్వదు. టైం ఇవ్వాలి, టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు పట్టలేదు 5 సంవత్సరాలు. గెలుక్కున్నాడు. ఎలక్ట్ అయిన మన్నా నుంచి జగన్ తిరగడం మొదలెట్టాడు.
అది పొరపాటు అని చెప్పింది నేనే. పరిపాలించడానికి 2-3 నెలలు టైం ఇవ్వాలి కదా. వాడు ఎరువు పడిన వర్షం పడుతుందట ఏనుగుకి, తనకి ఒకటి సరదా, ఇంకోటి వచ్చి లెక్క చేయదట. అలాగే లెక్క చేయకుండా అన్యాయాలు ఎక్కువైపోయినాయి. ఇంక ఇలాగే అంటూ ఉంటారు. వాటిని ఎదిరించడానికి మనకు సాక్షి ఒకటి ఉంది అని ఏమాత్రం కొంచెం మంచి చేయాలనుకుంటే అది కూడా చేయడం మనిషికి. వాళ్ళ విస్కీ, వాళ్ళ సిమెంట్, వాళ్ళ గొడవ, వాళ్ళ అట్రాసిటీస్, వాళ్ళ పార్టీ ఆఫీసులు పురాదులు వేసుకోవడంలో సరిపోయింది తప్పితే జనాలకి వేస్తున్నాం. ఒక 50,000 కోట్లు పేదలకు డబ్బులు వేస్తున్నాం. అభివృద్ధికి అడుగు ఎవరికి కావాలి? ఎవరు చేశారేంటి అభివృద్ధి? జగన్ యొక్క నమ్మకం ఏంటంటే ఎవరు అభివృద్ధి చేశారు? వీళ్ళు వేరే వాళ్ళతో పోల్చుకుంటారు అనమాట. నాకు ఒక చిన్నప్పుడు ఒక కజిన్ ఉండేది అనమాట. అబ్బాయి, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే కాదు సుగుడికి 40 వచ్చినాయి. నీకెన్ని వచ్చినట్టు దానికి చెప్తాడు అంటే నాకు 39. కానీ 1 మార్కే కదా ఎక్కువ దానికి. ఆ టైపు ఇప్పుడు ఈ గవర్నమెంట్లన్నీ ఆడేం చేశాడు, ఈడేం చేశాడు, ఈడేం చేశాడు అని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ మీద కూడా వీళ్ళు కూడా ఇచ్చారు. మన సంపాదన ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటే అంత మంచిది. ఎవడన్నా బిజినెస్ పెట్టడానికి వేరే కంట్రీ నుంచి వస్తే ఇది 1000 ఎకరాలు ఇస్తాను నీకు, 1000 ఎకరాలు కొనాలంటే 5,000 కోట్లు అవుద్ది, నువ్వు అంచేది నీకు 2,000 కోట్లకి ఇస్తావు, 3,000 కోట్ల కింద అనుకో నువ్వు, ఆ 1000 కోట్లు బాకీ. అటువంటి ఎలా పని చేసిన వల్ల బొత్స సత్యనారాయణ డబ్బు అయిపోయాడు. ఆ ఫోర్ట్ కంపెనీ అప్పుడు విజయనగరంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు. ఇది జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. వేరే ఒకటి పెడతారు, లోకేష్ గారు పెడతారు. అది బికాజ్ ఈజ్ ఇన్ఛార్జ్ సీఎంకి దక్కతను. పవన్ కళ్యాణ్కి ఇన్ని తెలియవు. ఇలాగ వస్తారు, ఇలాగ అడుగుతారు. అసలు ఆంధ్రప్రదేశ్ జాయింట్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా కూడా ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా మీకు చాలా ఈజీగా అయిపోతాయి పనులని పెట్టి దాని మీద సినిమా చేసింది నేనే వైఎస్ఆర్కి చెప్పి. దాని పేరే సింగిల్ విండో సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ అది చేసిన వెంటనే ఫస్ట్ గుజరాత్లో మోడీ గారు కాపీ కొట్టారు. అది మేము చేసిన సీడీలో పట్టుకెళ్ళిపోయారు అక్కడికి. అదే ప్రవాస భారతీయ దివాస్ అంటే అన్ని కంట్రీలు చేస్తారు. ఐటెక్స్లో చేసాం. దానికి ఒక 18 మంది మినిస్టర్లు, 2,500 ఎన్ఆర్ఎస్ వచ్చారు. అదేందా బిజినెస్ పెట్టడానికి. అక్కడే ఈ ఒక కిట్లో ఇచ్చారు మేము చేసింది. దాని పేరు రీచింగ్ గ్రేటర్ హైట్స్ అని చేశాను ఆ సినిమా వైఎస్ఆర్కి. ఓకే, దేని మీద? సింగిల్ విండో సిస్టమ్ మీద. అప్పటికి ఆ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? లక్ష్మీపార్సాద్ గారు. ఆవిడ చాలా కరెక్ట్ అయిన ఆఫీసర్ అనమాట. ఆవిడ ద్వారా వచ్చింది మాకు ఆ ఫిల్మ్ చేయమని. అదేంటే వెతుక్కోవచ్చు మీరు, అందులో యూట్యూబ్లో ఉంటుంది. రీచింగ్ గ్రేటర్ హైట్స్. ఇట్స్ అబౌట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నెన్స్. అందులో నేనే ఉంటాను. ఆయనకి ఒక బొకే వేస్తున్నట్టు. నేను సబితేంద్ర రెడ్డి, ఆవిడ టూరిజం మినిస్టర్ ఆవిడ, అందరూ ఉంటారనమాట. సబితేంద్ర రెడ్డి గారు ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను ఎందుకు ఆవిడ అంత లాయల్ అన్నున్నారు కదా. చాలా లేదు, మీరు మినిస్టర్ కదా, దానికి సంబంధించి రమ్మన్నాం. హోమ్ మినిస్టర్ అన్నమాట. అప్పటికి రమ్మంటే వచ్చారనమాట. ఈజ్ వెరీ పొలైట్, వెల్ బిహేవ్డ్ అనమాట. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీకు ఇక్కడ పెట్టే బిజినెస్ పెట్టడానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర కిక్ బ్యాక్స్ ఉంటాయి. కిక్ బ్యాక్స్ అంటే వాళ్ళకి అర్థం అవుద్ది చూసేవాళ్ళకి. అదేనా మీకు ఒక 1000 కోట్లు మీకు 500 కోట్లకి ఇస్తామంటే అందులో 300 కోట్లు యాడ్ చేసి ఇస్తారు. రాసుకోవడమే కదా, పేపర్ మీద రాసుకోవడం ఇచ్చాడు. అక్కడ దొరికిపోయాడు వచ్చేసి వచ్చిన ఫోర్ట్ కంపెనీ గోల్ చేయిస్తారు. వాళ్ళు పారిపోయారు. ఇక్కడ జగన్ ఉన్నప్పుడు దగ్గరికి రాలేదు. అటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్ట్ అని మన్నాడనే 3,000 కంపెనీలు వస్తున్నాయంటే మేము చెవిలో పువ్వు పెట్టుకోవాలి. 3,000 కంపెనీలు అంటే 30 కంపెనీలు, 3 కంపెనీలు పెట్టరాదు. 3 కంపెనీస్ పెట్టరంటే ఇప్పుడు వరకు మన 30,000 కంపెనీలు అడగలే సోషల్ మీడియాలోనే. నేను ఎందుకు రిమైండ్ చేస్తానంటే మొదటి వరకు దీని గురించి మాట్లాడుకున్నాం. 3,000 కంపెనీలు వస్తున్నాయి ఇక్కడికి. ఏంటి? కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేని అమరావతికి. ఈ నమ్మశక్యంగా ఉంది ఏంటంటే 3 కంపెనీలు పెట్టరండి ముందు, మనం బాగా మాడతాం.